శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతంలో ఇప్పుడు నరకాసుర వధ గురించి తెలుసుకుందాం. కృష్ణ భగవానుడు తనంతట తానుగా శక్తివంతుడు. కృష్ణుడు లేనినాడు అష్టప్రకృతులకి కదలిక లేదు. అతి చిన్నతనంలోనే ఎందరో రాక్షసులను పరిమార్చాడు. నరకాసురుని సంహరించడంలో వచ్చేటప్పటికి సత్యభామని తీసుకెళ్ళాడు. తన 8 భార్యల్లో ఒక్క సత్యభామ తప్ప మిగిలిన వారిని ఎవ్వరినీ తీసుకెళ్ళలేదు. ఇలా రామాయణంలో దశరథ మహారాజు కైకను తీసుకువెళ్తే మనకు రామాయణం అంతా వచ్చింది. సత్యభామతో కృష్ణుడు యుద్ధానికి వెళ్ళడం వలన మనకు దీపావళి పండుగ వచ్చింది. కృష్ణ భగవానుడు కొలువు తీరు ఉండగా దేవతలు ఇంద్రుడు, దూర్వాస మహాముని వీళ్ళందరూ వచ్చారు. వచ్చి, మహానుభావ కృష్ణ, నరకాసురుని ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. నరకాసురుడు దేవతలకు తల్లి అయిన అదితి కుండలాలను తస్కరించాడు. వరుణుడి ఛత్రాలను ఎత్తుకుపోయాడు. దేవతలందరూ విహారం చేసే మణి పర్వతాన్ని ఎత్తుకుపోయాడు. వాని ఆగడాలు అన్నీ ఇన్ని కాదు. కృష్ణ, నీవే వాడిని పరమార్చాలి అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు తాను తప్పకుండా నరకాసుర సంహారం చేస్తానని చెప్పి దేవతలందరినీ స్వాంతనపరిచాడు. తర్వాత తాను యుద్ధభూమికి బయలుదేరడం కోసమని రథాన్ని ఎక్కుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి సత్యభామ అక్కడికి వచ్చింది. సత్యభామ అనే పేరు చాలా గమ్మత్తైనటువంటి పేరు. శ్రీకృష్ణుని వద్ద సత్యభామ పొందిన స్థానం చాలా గొప్పది. సత్యభామ అనేక రంగాల్లో ప్రవీణురాలు. ఆ తల్లి కృష్ణ భగవాన్ దగ్గరికి వచ్చి ఓ మాట అడిగింది. నాథ, మీతో యుద్ధభూమికి వద్దాం అనుకుంటున్నాను అని అంది. కృష్ణ పరమాత్మ అన్నాడు, సత్యభామ, యుద్ధం అంటే ఏమిటో సరదాగా ఉంటుందని అనుకుంటున్నావేమో. రోజు నాతో ప్రళయ విలాసాలతో తేలియాడుతూ ఇది కూడా ఏదో ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావు. యుద్ధభూమి అంటే తుమ్మెదల ఝుంకారాలు వినబడవు. బ్రహ్మాండమైన ఏనుగు తొండాలను ఎత్తి ఘేంకారాలు చేస్తూ ఉంటాయి. అక్కడ పద్మముల నుండి వచ్చే పుప్పటితో కూడిన గాలి రాదు. శరవేగంతో పరిగెత్తి వచ్చే గుర్రాల యొక్క యుద్ధభూమిలో వెళ్ళిపోతూ ఉంటే వాటి డెక్కల నుంచి పైకి రేగిన ధూళి వచ్చి మీద పడుతుంది. అక్కడ సరోవరాల నుండి వచ్చే చల్లని గాలి రాదు. శత్రువులు విడిచిపెట్టినటువంటి బాణ పరంపరలు వచ్చి మీద పడిపోతాయి. అక్కడ కలహంసలు మొదలైన పక్షులతో కూడిన సరోవరాలు ఉంటాయని నీవు అనుకుంటున్నావేమో. భయంకరమైన శత్రువులు, రాక్షసులతో కూడిన యుద్ధభూమి ఉంటుంది. నేను రాక్షసులను పరిమార్చి తిరిగి తొందరగా వచ్చేస్తాను. నీవు నాతో రావద్దు అని అన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు సత్యభామ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఆయన చెవిలో మాత్రమే వినబడేటట్లుగా ఎంతో ప్రియంగా చక్కటి మాట చెప్పింది. ఆ యుద్ధభూమిలో ఉన్నవారు రాక్షసులైనా, అక్కడ దైత్య సమూహాలే ఉన్నా నాకేమీ భయం లేదు. నీ భుజాల నుండి అవే దుర్గాలు అనుకుని వాటి చోటనే నేను ఉంటాను. అంటే నీ భుజములనే దుర్గాలను చోటను నేను ఉంటాను. నీ యుద్ధం చూడాలని అనుకుంటున్నాను అని ప్రార్థన చేసింది. కృష్ణ పరమాత్మ ఆమెను యుద్ధరంగాన్ని తీసుకెళ్ళడానికి అంగీకరించాడు. ఇద్దరు గరుత్మంతుడిని అధిరోహించి యుద్ధభూమికి వెళ్ళారు. ప్రాగ్జ్యోతిష్పురంకు చేరుకున్నారు. అక్కడ నరకాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ నరకాసురుడికి నమ్మిన బంట్లు వంటి వారు మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు. హయగ్రీవుడు అంటే లక్ష్మీ హయగ్రీవుల అవతారంలో హయగ్రీవుడు కాదు. ఇక్కడ చెప్పబడిన హయగ్రీవుడు రాక్షసుడు. అక్కడ చాలా దుర్గాలు ఉన్నాయి. పరమాత్మ ఒక్కసారి తన చేత్తో పట్టుకున్న గద చేత ప్రహారం చేస్తూ ఆ దుర్గాలన్నింటినీ నేలకూల్చేశాడు. పాంచజన్యం చేతిలో పట్టుకుని ప్రళయకాలంలో మేఘం ఎలా ఉరుముతుందో అలా పాంచజన్యాన్ని పూరించారు. మురాసురుడు అక్కడ ఉన్న జలదుర్గంలో పడుకుని నిద్రపోతున్నాడు. పెద్ద జడ వేసుకున్నాడు. వాడు ప్రాగ్జ్యోతిష్పురమును మురాపాసంతో కట్టి ఉంచుతాడు. కృష్ణ పరమాత్మ తన చేతిలోని ఖడ్గంతో ఆ పాశాలను ఖండించాడు. మురాసురుడు పైకి వచ్చాడు. తన 5 తలలతో వాడు బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతములను మింగేసేలా ఉన్నాడు. వాడు జడసాగిన
జడ సాగిన అగ్నిహోత్రంలో ఉంది. అటువంటి జడతో వాడు నీటిలో నుండి పైకి వచ్చి కృష్ణుని వంక చూశాడు. పరమాత్మ తన గదాప్రహారంతో మురాసురుని శిరస్సును బద్దలు చేశాడు. వాడు మరణించాడు. మురాసురుడు మరణించగానే వాని కుమారులు 7 కృష్ణ పరమాత్మ మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ 7 కూడా కృష్ణ పరమాత్మ నిర్జించాడు. ఈ వార్త నరకాసురుడు చేరి యుద్ధానికి వచ్చాడు. నరకాసురుడు ఆదివరాహమూర్తి భూదేవికి కలిపి జన్మించినవాడు. వాడు 14 భువనాలను గెలిచినవాడు. సత్యభామ తానే స్వయంగా యుద్ధం చేస్తానని కృష్ణుడితో చెప్పి గబాలను లేచి ముందుకు వచ్చింది. తన పెద్ద జడను కదలకుండా గట్టిగా ముడేసింది. తన వేసుకున్న హారాలు అవి బయటకు వేలాడకుండా అమరిక చేసుకుంది. ఆమెలో ఎక్కడా భయం కనపడలేదు. ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. పమిట వేలాడకుండా బొడ్డులో దూపుకుంది. కృష్ణుని ముందు వచ్చి, నాదా, ధనస్సు ఇలా ఇవ్వండి అని అడిగింది. కృష్ణుడు తెల్లబోయాడు. ఆయన ఏమీ తెలియని వాడిలా ఒక నవ్వు నవ్వాడు. ఆయనకి తెలియనివి ఏముంటాయి? రాక్షసుల మస్తకం ఖండించడానికి అనువైన సమస్త శక్తులను క్రోడీకరించిన ధనస్సును స్వామి సత్యభామ చేతికి ఇచ్చాడు. ఆ ధనస్సు ఎడం చేత్తో పట్టుకుని ఒంటిమింటి నారిని విప్పి వంగి కుడి చేత్తో కట్టింది. ఈ దృశ్యాన్ని చూసి కృష్ణ పరమాత్మతో పాటు రాక్షసులు కూడా తెల్లబోయారు. ఆ ధనస్సు పట్టుకోగానే ఆవిడలో ఒక గొప్ప తేజస్సు కనబడింది. వెంటనే యుద్ధాన్ని ప్రారంభించి ఒక్కొక్క బాణము తీసి అభిమంత్రించి విడిచిపెడుతుంది. ఆవిడ ఒక్కొక్క బాణము తీసి వదులుతూ ఉంటే వీరరసము, శృంగారరసము, భయరసము, రౌద్రరసము ఆమెలో తాండవిస్తున్నాయి. రాను రాను యుద్ధం పెరిగిపోతోంది. స్త్రీ అని ఉపేక్షిస్తే వీలు లేదని రాక్షసుల్లో వీరులందరూ ముందుకు వచ్చి ఆమెపై బాణాలను ప్రయోగించడం ప్రారంభించారు. 3 లోకాల్లో ఉన్నవాళ్ళు తెల్లబోయే రీతిలో అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా సత్యభామ యుద్ధం చేస్తోంది. భయంకరమైన యుద్ధం చేసి చెమట పట్టేసి ముంగుర్లన్నీ నుదుటికి అంటుకుపోయి సత్యభామను చూసి కృష్ణుడు అన్నాడు, సత్య, నీ యుద్ధం నాకు నేను ఎంతో పొంగిపోతున్నాను అని ధనస్సు పట్టుకున్నాడు. అప్పటికే అందరూ నిహతులైపోయారు. నరకాసురుడు మాత్రం ఇంకా ప్రాణాలతోటే నిలబడి ఉన్నాడు. అప్పుడు నరకాసురుడు అన్నాడు, చేతకాని వాడివై భార్యతో యుద్ధం చేయిస్తుంటే నీవు పక్కన కూర్చున్నావా? పౌరుషం ఉన్నవాడివైతే ఇప్పుడు యుద్ధానికి రావాల్సింది అని అన్నాడు. ఆ మాటలు విన్న నిన్ను నిర్జించడానికే కదా నేను వచ్చాను అని కృష్ణ పరమాత్మ తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగించగానే సుదర్శన చక్రధారుల చేత త్రొంపబడిన నరకాసుని శిరస్సు కుండలములుగా ప్రకాశిస్తూ ఉండగా తుల్లి నేల మీద పడిపోయింది. నరకాసురుని వధ జరిగిన వెంటనే నరకాసురుడు మరణించాడన్న పరమ సంతోషంతో దేవతలందరూ వారి వారి లోకములకు వెళ్ళి దీపాలను వెలిగించారు. వాడు అమావాస్య నాడు చచ్చిపోయాడు. అందుకనే మనం దీపావళి అమావాస్య నాడు జరుపుకుంటాం. దీని వెనకాతలు ఉండే రహస్యం మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. యథార్థానికి నరకాసురుడు అనేవాడు మనలోనే ఉన్నాడు. నరకాసురుడు ఆదివరాహమూర్తికి భూదేవికి జన్మించాడు. అంటే ప్రకృతి పురుషుల సంయోగ ఫలితమే నరకాసురుడు. భూదేవి అతనికి తల్లి. ప్రాక్ జ్యోతి అనగా మొదటి నుండి ఉన్న జ్యోతి అని. ఇక్కడే ఉన్న ఆత్మ వస్తువు. ఈ ఆత్మ వస్తువుని తెలుసుకోవడానికి మనం ఈ శరీరంలోకి వచ్చాం. ఇందులోకి రాగానే వాడు ప్రాగ్జ్యోతిష్పురమునకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. మాహిష్పతిపురమునకు వెళ్ళాడు. మహిషి అనగా మహిషప్రవతి ఉన్నటువంటి దున్నపోతు లక్షణం. వాడు మురాసురుడు. నిశుంభుడు, హయగ్రీవుడు అనబడే 3 స్నేహితులను పట్టుకున్నాడు. సత్వ రజో గుణములచే 3 గుణముల చేత స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడూ ఈ 3 గుణాలు తిరుగుతున్నాడు. ప్రాగ్జ్యోతిష్పురం నుండి మహిష్పతిపురానికి వచ్చేశాడు. బ్రహ్మగారి గురించి తపస్సు చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగారు. ఇది భాగవతాల్లోనిది కాదు. తనకు మరణం ఉండకూడదని అన్నాడు.
నరకాసురుడు. కుదరదు, మరొక వరం కోరుకోమని చెప్పారు. వాడు ఏం అడుగుదావా అని ఆలోచిస్తూ ఉండగా బ్రహ్మగారు అన్నారు, అమ్మ చేతిలో చచ్చిపోయేలా నీకు వరం ఇస్తాను, పుచ్చుకుంటావా అని అడిగాడు. అంటే వాడన్నాడు, అమ్మకి పెంచడం తెలుసు తప్ప చంపడం తెలియదు కదా, కాబట్టి నాకు చావు ఉండదు అని భావించాడు. ఆ మేరకు బ్రహ్మగారి వద్ద నుండి అలా వరం పొందాడు. తాను అమ్మ చేతిలో పోతాడు కాబట్టి తన తల్లి ఎవరు అని వెతకడం మొదలుపెట్టాడు. తెలుసుకోలేక అదితి కుండలాలను అపహరించాడు. ఆకాశానికి ప్రకాశించే 2 కుండలాలు సూర్యచంద్రులు, వాటిని దొంగలించాడు. కాలము యొక్క ప్రసరణ తన మీద లేదన్నాడు, తనకు మరణం లేదన్నాడు. మాయ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే 14 భువనములు, అవే చతుర్దశి. చతుర్దశి కన్యను వివాహం చేసుకున్నాడు. అంటే 14 భువనముల మాయకు చిక్కి ఈ భోగభాగ్యాలను శాశ్వతం అనుకున్నాడు. అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళి వారిని చంపి ఆ పిల్లలు తీసుకొచ్చేవాడు. తాను తెచ్చిన ఏ స్త్రీని అనుభవించలేదు, కారాగారంలో పెట్టాడు. నరకాసుర వధ అయిన తర్వాత కృష్ణ పరమాత్మ వారిని ద్వారకానగరం పంపించేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ 16,000 మందికి 16,000 అంతఃపురాలు కట్టి ఏకముహూర్తమునందు ఒకే కృష్ణుడిగా కనబడుతూ 16,000 రూపములతో వివాహం చేసుకున్నాడు. 16,000 మందిని చెరసాల్లో పెట్టడం అంటే ఈశ్వరుని 16 కళలు. బ్రహ్మగారి వరం ప్రకారం నరకాసురుడి తల్లి చేతిలోనే చనిపోవాలి. ఆ భూదేవి వంశగా సత్యభామ వచ్చింది. సత్య అంటే మారంది అని అర్థం. ఈ ప్రపంచంలో మారడానికి పరమేశ్వరుడు మాత్రమే ఉన్నాడు. మారనివాడు సత్యము. అయితే ఆ సత్యము భా అంటే కాంతి, మా అనగా సంపద. సత్యము కాంతి వలన వచ్చే సంపద ఇది మనకు భూమిలోనే కనబడుతుంది. భా అంటే ఈశ్వరుడు, మా అంటే సంపద. సత్యభామ భూదేవి ఐశ్వర్యం. గరుత్మంతుడి మీద కృష్ణుడి పక్కన సత్యభామ కనబడుతోంది. ఈశ్వరుని స్తోత్రమైన భూసంపద. లక్ష్మీ అంశ రుక్మిణి, భూ అంశ సత్యభామ. సత్యభామాదేవి వృత్తాంతం ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మజ్ఞానము ఒక జన్మలోనైనా కలుగుతుంది. సత్యభామ ఈశ్వరుడి కాంతి, సంపద, యుద్ధాన్ని విన్నారు. ఈ యుద్ధం అజ్ఞానం మీద ఉంటుంది కాబట్టి అది విన్నవాడు జ్యోతినే పొందుతాడు. మన కోసమని పరమాత్మ నరకాసురుని సంహారంలో ఇంత గొప్ప లీల చేశారు. ఇది నరకాసురుని వధ వృత్తాంతం. భాగవతం ఈరోజు స్వస్తి.